317 జీవోను సవరించాలని చెప్పి చాలా రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఉద్యమంలో భాగంగా నేడు ఈ వరంగల్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఈ సభకు సభా అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ గారు, నేటి కార్యక్రమ ముఖ్య అతిథి అస్సాం ముఖ్యమంత్రి మనందరి ప్రియతమ నేత శ్రీ హేమంత్ బిశ్వ శర్మ గారు, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఈ 317 జీవో యొక్క దీని విషయంలో ఎట్టి బస్లో రాష్ట్ర ముఖ్యమంత్రి మెడలు వంచి దీన్ని ఎట్టి బస్లో సవరించాలన్న ఉద్దేశంతో అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తూ దీనికి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మా అన్న డాక్టర్ లక్ష్మణ్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అస్సాంలో పార్లమెంట్ నా సహచార పార్లమెంట్ సభ్యులైనటువంటి సోదరుడు పల్లబ్ లోచన్ దాస్ గారు, అదేవిధంగా అక్కడ ఎమ్మెల్యే శ్రీ జే బుడ్వా గారు, మొన్ననే హుజరాబాద్ కేసీఆర్ గడియలను బద్దలు కొట్టి మనందరి సహకారంతో గెలిచినటువంటి ఈటల రాజేందర్ గారు, మాజీ రాజ్యసభ సభ్యులు పెద్దలు శ్రీ గరికపాటి మోహన్ రావు గారు, మాజీ శాసనసభ్యులు మనందరి నాయకుడు శ్రీ ధర్మారావు గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ విజయరామారావు గారు, మాజీ శాసనసభ్యురాలు ఇప్పుడు అక్కకు సన్మానం చేసి అక్క బయటకు వచ్చింది, గర్జిస్తుంది, రేపటి స్టార్ట్ చేస్తుంది మా అక్క శ్రీమతి పొడిగ శోభక్క గారు, మాజీ శాసనసభ్యులు జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ గారు, జిల్లా అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారు, దశమంత్ రెడ్డి గారు, యుగదీశ్వర్ గారు, రామచంద్రరావు గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు శ్రీ ప్రకాష్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ జయపాల్ గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు, ఇతర వేదికపైనటువంటి పెద్దలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేంద్ర రెడ్డి గారు, మరో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోనల్ ఇన్ఛార్జ్ సోదరి బంగారు శృతి గారు, వేదికపైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, సోదర కార్యకర్తలారా, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకున్నాడు బండి సంజయ్నో ఇతర కార్యకర్తలు లోపడేస్తే అందరూ భయపడతారు అనుకున్నారు. భయపడుతున్నారు అన్న. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియదు, రాష్ట్రంలో నేను అధికారం ఉన్నాను విరవిస్తాడు ముఖ్యమంత్రి, కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మర్చిపోతుంటున్నాడు. పెద్ద అవినీతిపరుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, పెద్ద దగాకరు రాష్ట్ర ముఖ్యమంత్రి. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మనందరికీ తెలుసు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అత్యంత అవినీతిపరుడు ఎవరు అంటే ఈయనే. అందరికన్నా మీ గూగుల్ చూడండి, ఉందా అందరారా చూడండి, ఒకసారి చూడండి, ఓపెన్ చేయన్న, ఒకసారి ఓపెన్ చేయరన్న, టీచర్స్ ఒకసారి ఓపెన్ చేయరన్న, చూడరన్న. వేస్ట్ ఫెల్ ఆఫ్ ఇండియా చూడండి, ఎవరు వస్తారు చూడు, చెప్పండి ఎవరు అన్నాడా లేదా, ఉందా లేదా, చూసినా లేదా? మా మీడియా మిత్రులు కూడా చేసిన ఒక్కసారి మీరు కొట్టారన్న, వేస్ట్ ఫెల్ ఆఫ్ ఇండియా అని ఒక్కసారి కొట్టు. ఎక్కడ విలేకరు ఎక్కడరే చూసారు? ఎవరు వచ్చిందే, ఎవరు వచ్చిర్రు? కేసీఆర్ కదా, మా నువ్వు తయారు చేసినా నేను తయారు చేసిన. అది ఇక వేస్ట్ ఫెల్ ఆఫ్ ఇండియా అని చెప్తే గూగుల్లో కొడితే కేసీఆర్ పేరు వచ్చింది. ఇది నేను చెప్పింది కాదన్న, గూగుల్లో వస్తుంది. ఒక వేస్ట్ ఫెల్ ఆఫ్ ఇండియా వ్యక్తి మన రాష్ట్రాన్ని పాలిస్తుంటే ఎంత దౌర్భాగ్యం అన్నా. సహారా కేసులో, ఈఎస్ఐ కేసులో పెద్ద వినిపించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, సిబిఐ ఎంక్వైరీ చేసిన పెద్ద మంత్రి అంటే ఈయన పోటు కాడట, మనం జైలు వేస్తారట. బిడ్డ నేను ఇచ్చి పెడతావా? నువ్వు సొరంగం లోపల జాక్కున్నా కూడా హెలికాప్టర్ పెట్టి నేను లోపలికి వెళ్ళి గుంజుకొస్తాను బయటికి. నేను తెలంగాణ మొత్తం తింపుతాను బిడ్డ, మొత్తం తింపుతాను నేను. నీ ముఖం మొత్తం తెలంగాణ మొత్తం తిరుగుతుంటే నా ఉపాధ్యాయులు నా ఉద్యోగులు అందరూ కిందికి వెళ్ళి చప్పలు కొడతా, తీసుకపో లోపల పొక్కుని చొక్కుని అని చెప్పి అట్లా వేస్తాను బిడ్డ. నేను నిన్ను ఇష్టపెట్టే ప్రసక్తి లేదు. రాష్ట్ర ముఖ్యం మాకు జైలు ఏం కొత్త కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకున్నావచ్చు మాకు జైలు కొత్త అని చెప్పి 8 సార్లు అయినా జైలుకు 8వ సారి నేను. కానీ నీ లెక్క సహారా కేసుతోనో ఈఎస్ఐ కేసుతోనో పబ్లిక్ని ముంచి పబ్లిక్ను రాసి రంపాన పెట్టి జైలుకు పోలే. మేము దేశం కోసం జైలుకు పోయినాం, ధర్మం కోసం జైలుకు పోయినాం, మళ్ళా పోతాం, పోవడానికి సిద్ధం ఉన్నాం.
కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టమనే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకో. నిన్ను వదిలిపెట్టిన బిడ్డ నీ కుటుంబాన్ని వదిలిపెట్టాం, ఎట్టి పరిస్థితుల్లో నేను జైలుకి పంపి తీర్థమన్న విషయాన్ని ఈ వేదిక ద్వారా స్పష్టం చేస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి, ఒక పాలకుడు ఏం చేయాలని ప్రజలు కడుపులో పెట్టుకొని చూసుకోవాలని ఒక పాలకుడు, కానీ కడుపులు కొడుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి. ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి నా నిరుద్యోగ యువత ఉద్యమం చేస్తే వాళ్ళ లాఠీ చార్జ్ చేసి అలా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. అరే ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఉద్యోగం చేసుకునే ప్రయత్నం చేస్తే నా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలని ఎలా 317 జీవో పేరుతో ఎలా వాళ్ళని రాసి రంపాన పెడుతున్న మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏం తప్పు చేసిరన్న 317 జీవో ఎలా ఉద్యోగం ఇబ్బంది పడుతున్నావు? అరే ఆ ఉద్యోగులే కదా సకల జనుల సమ్మె చేస్తే నువ్వు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తున్నావు. ఇవాళ పెన్ డౌన్ సమ్మె చేస్తేనే కదా నువ్వు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తున్నావు. ఇవాళ ఇలా భార్యకు భర్తకు సంబంధం లేకుండా భార్యను ఒకడ భర్తను ఒకడన్న ఏడ్చిరన్న. నిన్న చాలా మంది దాదాపు 200 మంది ఉపాధ్యాయులు చేస్తే నాకు కరెంట్లు వచ్చినాయి. నిన్న పసిపాపను పట్టుకొని వచ్చినాను నా దగ్గరికి. అన్న ఈ పసిపాపను ఎట్లా చదువుకోవాలన్నా నేను ఏసేది కరీంనగర్ జిల్లాలో అన్నా, నన్ను తీసుకుపోయి భూపాలపల్లిలో వేసిరన్నా. నేను పుట్టి పెరిగింది కరీంనగర్ జిల్లాలోనన్నా, నన్ను తీసుకుపోయి భూపాలపల్లిలో బతుకుంటే ఏ విధంగా బతుకొస్తానా అని చెప్పన్నారు. భూపాలపల్లిలో వచ్చిరన్నా. అన్న నేను పుట్టి పెరిగింది భూపాలపల్లిలోనా, నన్ను తీసుకుపోయి కరీంనగర్ జిల్లాలో పెడుతురన్నా. ఇలా కూకటిపల్లిలో పనిచేసే ఒక ఉపాధ్యాయులు ఫోన్ చేసి మీద వేసింది అన్న వచ్చి, అన్న నేను పుట్టింది కరీంనగర్లో అన్నా, నా భర్త కూకటిపల్లిలో ఉంటే 7 సంవత్సరాలు టీచర్ జాబ్ చేసినా నాకు కరీంనగర్లో 7 సంవత్సరాలు టీచర్ జాబ్ చేసినాక నాకు పెళ్లి అయితే నా భర్త కూకటిపల్లిలో ఉంటే 7 సంవత్సరాల సర్వీస్ మొత్తం పోయిందన్నా. ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ పేరుతో నేను కూకటిపల్లి ఉద్యోగం చేస్తున్నా. ఇవాళ కూకటిపల్లిలో ఉద్యోగం చేస్తే నన్ను స్థానికత పేరుతో తీసుకుపోయి, స్థానికత లేకుండా తీసుకుపోయి నన్ను కర్ణాటక బార్డర్లో చేసిరన్నా. నా అత్తగారింటికి జరిగే చెడకుండా అయిపోయినా, నా తల్లి గారికి చెడకుండా అయిపోయినా, తీసుకుపోయి ఎక్కడో అనాథ బతికే పరిస్థితి నాకు వచ్చిందని చెప్పి ఆ టీచర్ ఏడుస్తుంటే, దేనికోసమన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది? స్థానికత కోసమన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. స్థానికతను పక్కబెట్టి సీనియర్స్ జూనియర్స్ మధ్య కొట్లాట పెడుతున్న మూర్ఖుడు దగుబాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి. సీనియర్స్ జూనియర్స్ పేరుతో ఇద్దరి మధ్య కొట్లాట పెట్టే మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. కనీసం వికలాంగులకు ఆప్షన్ లేదు, స్పౌస్ నాన్ స్పౌస్ పేరుతో కొట్లాట వేస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి. దివ్యాంగులకు అవకాశం లేదు, విడోస్కు అవకాశం లేదు. ఇలా ఇష్టానుసారంగా జీవనం అర్ధరాత్రి తయారు చేసి ఫామ్ హౌస్ కూర్చొని తయారు చేసిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కనీసము వాళ్ళకు చెప్పుకునే అవకాశం లేకుండా రాత్రికి రాత్రే ఆప్షన్స్ ఇవ్వాలట, రాత్రికి రాత్రికే ఇలా అభ్యంతరాలు చెప్పాలట. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి, ఉద్యోగులు ఉపాధ్యాయులు నీకు అభ్యంతరాలు ఇచ్చిర్రు, ఎన్ని అభ్యంతరాలను పరిశీలించినావు, ఎన్ని అభ్యంతరాలను పరిష్కరించిండో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఇలా ఉద్యోగుల ఆప్షన్స్ తీసుకున్నావు, ఉద్యోగుల ఆప్షన్స్ ఎన్ని పరిష్కరించినావో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా ఇలా 317 జీవో పెడుతూ ఈ ఉద్యోగులు ఇబ్బంది పడుతుంటే, ఇక్కడి నుంచి అక్కడికి పోయిన వాళ్ళు సంతోషంగా లేరు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు సంతోషం లేదు. ఇలా రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే లోకల్ నాన్ లోకల్ పేరుతో ఇలా ఉద్యోగులు ఉపాధ్యాయులు కొట్టుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వస్తుందంటే దీనికి ప్రధాన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి వహించాల్సి వస్తుంది. ఇలా ఉద్యోగులే కాదన్నా నేను ముఖ్యమంత్రి చేసేది. ఆ రోజు ఉద్యోగులు మంచివారు, మరి ఉద్యోగులు అంటే ఎందుకు గొప్ప రాష్ట్ర ముఖ్యమంత్రికి అర్థం కాదు. ఇప్పటికి కూడా వాళ్ళు ఎందుకు ఏ విధంగా ఇబ్బంది పడుతుండో నాకు ఇప్పటికీ అర్థం కాలే. వాళ్ళ మరి దాని ద్వారా ఏమి సాధిస్తుండో రాష్ట్ర ముఖ్యమంత్రికి నాకు అర్థం కాలే. అరే ట్రాన్స్ఫర్ ఒక ప్రాంతానికి వేయిన వాళ్ళు సంతోషంగా లేరు, ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన వారు సంతోషం లేరు. 8 మంది చచ్చిపోయారు అన్న, ఇప్పటికీ 8 మంది అన్న చచ్చిపోయింది. ఏం తప్పు చేశారన్న వీళ్ళు అన్న తెలంగాణ రాష్ట్ర ఉద్యోగంలో పాల్గొన్నారన్న, వీళ్ళందరూ అనారోగ్యానికి గురై చచ్చిపోతారన్న. ఇలా ఏ ఉద్యోగి కుటుంబాన్ని కనీసం కదిలిస్తే కంట నీరు తప్ప కనీసం సంతోషం లేదన్న. వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తురన్న. ప్రతి ఉద్యోగి బీపీ షుగర్లు పెడుతున్నాయన్న. ఈరోజు ఆసుపత్రుల పాలయ్యే పరిస్థితి అని వాళ్ళ పసిపిల్లలు పట్టుకొని ఏడి పోతారన్న. వాళ్ళ దాన్ని భరించలేక 8 మంది ఉద్యోగులు ఇప్పటికే గుండె పొడుతున్న అస్వస్థకు గురై చనిపోయారన్న. ఇంకెంతమంది చచ్చిపోతే ఈ మూర్ఖుని రాక్షసుని
మనసు కరుగుతుంది ఇప్పటికత్తది కరగదన్న మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి 27 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యార్థులు చచ్చిపోతే కనీసం కనికరలే రాష్ట్ర ముఖ్యమంత్రికి 21 మంది ఆర్టీసీ కార్మికులు చచ్చిపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం కనికరలేదన్న నిరుద్యోగ యువత చచ్చిపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి కనికరలేదన్న మానవత్వం లేని మానవ మృగం ఈ మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవన్నిటిని తట్టుకోలేకని ఇవన్నిటినీ భరించలేకనే మేము బాధపడే వాళ్ళ ప్రజాస్వామ్యబద్ధంగా భారతీయ జనతా పార్టీ ఆందోళన చేపడితే నేను నా పార్లమెంటు కార్యాలయంలో కూర్చున్నా చౌరస్తాలో కూర్చోలేదన్న ముఖ్యమంత్రి ప్రగతి భవన్ పోతానులే అన్న పోతాం రాబోయే రోజులు పక్కా వస్తాం బిడ్డ నేను వదిలిపెట్టాం ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో కూర్చోలేను నేను ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో కూర్చోలేను నేను ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక పార్లమెంటు సభ్యుడిని ప్రజలు గెలిపించిన పార్లమెంటు సభ్యుడిని నా పార్లమెంట్ కార్యాలయంలో ఇవాళ నేను కూర్చొని ప్రశాంతమైన వాతావరణంలో కోవిడ్ నిబంధనలు అనుసరించి నేను దీక్ష చేసే ప్రయత్నం చేస్తే నా ఆఫీసును ఇలా గ్యాస్ వెల్లితో బద్దలు కొడతా అవును లోపల నా కార్యకర్తలను ఎలా టియర్ గ్యాస్ పేరుతోని ఫైర్ ఇంజన్ల పేరుతోని వాటర్ కొట్టి ఇబ్బంది పడతావాను మా బొడిగ చొప్పక ఏం తప్ప చేసిన బొడిగ చొప్పక ఆందోళనకు రాలేనా ఇంకా రాకముందే అరెస్ట్ చేసి మాకు బొడిగ చొప్పకను రాత్రి అరెస్ట్ చేసి వదిలిపెట్టిన బొడిగ చొప్పక ఏం తప్పు చేయలేదని చెప్పి కానీ తెల్లారి ప్రశ్నించేందుకు దాదాపు ఒక దళిత మహిళ ఒక మాజీ శాసన సభ్యురాలన్న మా అక్క ఫైర్ బ్రాండ్ అన్న మా అక్క ఏ వేదిక మీద కూడా ఇలా కేసీఆర్ బండారాన్ని బయట పెట్టే మా అక్క బొడిగ శోభక్కన్న ఉదయం 8 గంటలకు పోయి ఉదయం 8 గంటలకు 70-80 మంది పోలీసులు పోయి మా అక్క పులి కాబట్టే ఇవాళ పోయి ఇలా 70 మంది పోలీసులు పోయి మా అక్కని పట్టుకొచ్చి లోపట్టేసారన్న కుట్రవన్నరన్న మా అక్క మీద సంక్రాంతి పండుగ చేసుకోదట మా అక్క నేను చెప్పిన పోలీస్ అధికారులకు మా అక్కను సంక్రాంతి పండుగ చేసుకోకుండా మీరు చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబానికి సంక్రాంతి పండుగ లేకుండా చేస్తా అని చెప్పిన అందుకే మా అక్కను వదిలిపెట్టారన్న ఇప్పటికీ 5 కార్యకర్తలు జైల్లో ఉన్నారన్న ఇప్పటికీ బెయిల్ రాకుండా కౌంటర్లు వేస్తున్నారన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పిటిషన్లు ఇస్తున్నారన్న ప్రజాపతి లోపల ఉన్నారన్న ఇక్కడ మా ఉపాధ్యాయులు ఉద్యోగ వర్గాలు వచ్చినాయన్న టీవీలు చూస్తున్నారన్న సోషల్ మీడియాలు చూస్తే నా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ కుటుంబాలు ఒక్కసారి ఆలోచించండి మీకోసం ఉద్యమం మేము చేస్తున్నాం మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోకండి మీరు బాధపడకండి మీకు భరోసా మేము ఇస్తున్నాం ఈ ముఖ్యమంత్రి 317 జీవోను సవరించకుంటే మీ సమస్యలను పరిష్కరించకుంటే 2023లో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో అమిత్ షా గారి నేతృత్వంలో మా జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ గడ్డ మీద 2023లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి రోజే ఈ 317 జీవోని తీసుకుపోయి చెత్త బుట్టలో పారేసే బాధ్యత ఈ రోజు భారతీయ జనతా పార్టీ తీసుకుంటది అందుకే 2 సంవత్సరాలు భరించండి అన్న అనేక సమస్యలు భరించమన్నా అనేక ఉద్యమాలు చేస్తామన్నా కష్టపడి ఉద్యమం చేస్తామన్నా అనేక మంది బలిదానం అయిపోయారన్న తెలంగాణ రాష్ట్రం కోసం 2 సంవత్సరాలు భరించరన్న ఈ బాధలు 2 సంవత్సరాల తర్వాత మీ ప్రభుత్వం వస్తుందన్న మీరు కోరుకునే ప్రభుత్వం వస్తుందన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే ఆ జీవోను తీసుకుపోయి బొందలు పెట్టి చెత్త ఊట పడేసే బాధ్యత ఇలా మేము తీసుకుంటామన్నా తప్పకుండా మీరు భరోసా ఉండండి కొట్లాడుతున్నామన్నా మీకోసం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.